నైవేద్య ప్రియుడు సకల పాపాలు తొలగించే తిరుమల శ్రీనివాసుడికి ఎన్నో ప్రసాదాలు ఆగమోక్తంగా సమర్పిస్తారు. ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకు ఉండే ప్రత్యేకతే వేరు. శ్రీవారి ప్రసాదం అంటే గుర్తొచ్చేది లడ్డు మాత్రమే. అలాంటి లడ్డుకి ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నేళ్ల నాటి నుంచి లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారో కొందరికి మాత్రమే తెలుసు. లడ్డూను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో చేసే లడ్డూ రుచి చూడాలని ప్రతి భక్తుడూ కోరుకుంటాడు. రకరకాల ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతి. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వటం 1715 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. అయితే సరైన తేదీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే ప్రాంతాన్ని పోటు అంటారు. ఇందులో రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల తయారీ సంఖ్యను పెంచుతారు. నిత్యం వందలాది మంది ఈ లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. పోటులో అధికారులు ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు. బూందీ క్రేట్స్తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను వినియోగిస్తున్నారు. తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014 సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 304 సంవత్సరాల కిందటే మొదలైందని కొందరు చెబుతుంటే 1715 ఆగస్టు 2 అని మరికొందరి వాదన. ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీవారి ప్రసాదం క్రీస్తు శక 1803లో బూందీగా పరిచయమైందని, 1940 నాటికి లడ్డూగా మారిందని అంటున్నారు. తొలి రోజుల్లో లడ్డూ పరిణామం కళ్యాణోత్సవం లడ్డూ అంత సైజులో ఉండేది. ధర కూడా 8 అనాలే. ఆ తర్వాత 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు చేరింది. దాదాపు 10 ఏళ్ల పాటు అదే ధరకు అందించిన టీటీడీ ఆ తర్వాత 50 రూపాయలకు పెంచింది. అంతేకాదు, ఆలయంలో ప్రత్యేక ఉత్సవాల అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూతో పాటు భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 79 సంవత్సరాలు మాత్రమే అని అర్థమవుతోంది. ఏది ఏమైనా తిరుమల లడ్డూలు అంటే తెలియని హిందువులు ఉండరు. ఎవరైనా తిరుమల వెళ్తే మాత్రం లడ్డూ ప్రసాదం ఏది అని అడగక మానరు. ఎంతో భక్తిభావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు. తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీవారి లడ్డూ న భూతో న భవిష్యత్తు.
కాదంటారా?